విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏదైతే సొంత భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారిపోయారంటారు. మరి ఇతర దీని నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావడం వలన ఇతర పార్టీల వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కావడం వల్ల జరిగిందా లేకపోతే ఏమైందో తెలియదు. కానీ మొన్ననే చెప్పుకున్నాం, జమిలీ ఎలక్షన్కి సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టేటటువంటి సందర్భంలో అందరినీ సభకు హాజరు కమ్మనమని చెప్పి 3 లైన్ల విప్పు జారీ చేసింది భారతీయ జనతా పార్టీ. సాధారణంగా విప్పు జారీ చేశాక ఆ పార్టీకి సంబంధించిన విప్పులు ఒక్కొక్కరికి ఇంతమంది ఎంపీలు అని చెప్పి కేటాయిస్తారు. వాళ్ళు అది ఫాలోఅప్ చేసి వాళ్ళందరూ సభలో ఉండేటట్టు చూసుకోవాలి. మరి వాళ్ళు విఫలమయ్యారా? పార్టీ చెప్పినా పట్టించుకొని స్థాయిలో ఉన్నారా? టోటల్గా 20 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు సభకి రాలేదు నిన్న. అది పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. ఇందులో పోనీ చోటా మోటానా లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియనోళ్ళ అంటే కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, సిఆర్ పాటిల్, శంతను ఠాకూరు, జగదాంబికా పాలు, బివై రాఘవేంద్ర, విజయ్ బాఘేల్, ఉదయరాజు బొంసాలే, జగన్నాథ్, అట్లాగే జయంత్ కుమార్ రాయ్, వి సోమన్న, చింతామణి మహారాజ్ కూడా సభలో లేరన్నటువంటిది తేలింది. తద్వారా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అసలు విషయం ఏంటో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.